ద్రోణాచార్యుడు తనపై దాడి చేయటాన్ని చూసి సాత్యకి నవ్వుతూ సారథితో ఇలా అన్నాడు, ఓ సారథి, ఈ విప్రుడు శూరుడు. తనకు తగిన పనిని విడిచిపెట్టి దుర్యోధనుని ఆశ్రయించాడు. ఇప్పుడు అతడి దుఃఖాన్ని భయాన్ని పోగొడుతున్నాడు. ఈయన రాకుమారులు ఆచార్యుడిగా ఉన్నాడు. తనను శూరుడిగా భావించుకుంటూ ఉన్నాడు. నువ్వు ఏమాత్రం కంగారు పడకు, రథాన్ని ఆయన దగ్గర తీసుకొని వెళ్ళు అన్నాడు. అప్పుడు సారథి రథాన్ని వేగంగా ద్రోణుని ఎదుటకు తీసుకొని వెళ్ళి నిలబెట్టాడు. అప్పుడు వారు వేల బాణాలతో యుద్ధం చేసుకున్నారు. సాత్యకి ద్రోణుల పోరాటాన్ని నీ సేనలు, ధర్మరాజు సేనలు అలాగే నిలబడి చూస్తూ ఉన్నాయి. బ్రహ్మదేవుడు, చంద్రుడు మొదలైన దేవతలు విమానంపై నిలబడి చూస్తున్నారు. సిద్ధులు, చారణులు, విద్యాధరులు, నాగులు వచ్చి చూస్తున్నారు. వారు పురుషోత్తములు. ద్రోణుడు సాత్యకి శౌర్యాన్ని మనస్సులో అభినందించాడు. సాత్యకి నేర్పును చూసి ఎంతో ఆనందించాడు. ఇంద్రుడు, దేవతలు కూడా ఆనందించారు. అప్పుడు ధర్మరాజు భీముడు, నకులుడు, సహదేవుడు సాత్యకి రక్షణగా నిలబడ్డారు. విరాటుడు, కేకేయరాజు, మత్స్యదేశీయులు, శాల్వేయ సేనలు వేగంగా దృష్టద్యుమ్నుడు మొదలైన వారితో కలిసి ద్రోణాచార్యుడిపై దాడి చేశాయి. అప్పుడు వేల కొద్ది రాకుమారులు నీ కొడుకైన దుశ్శాసనుణ్ణి ముందుంచుకొని శత్రువులు చుట్టుముట్టిన ద్రోణాచార్యుని వద్దకు వచ్చారు. తర్వాత వారికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. రణభూమి అంతా దుమ్ముతోనూ బాణాలతోనూ నిండిపోయింది. అందరూ కలవరపాటుకు గురి అయ్యారు. సేనల వల్ల చెలరేగిన ధూళి వల్ల ఏమీ తెలియటం లేదు. అక్కడ యుద్ధం హద్దులు లేకుండా జరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 99వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్తున్నాడు, మహారాజా, ద్రోణాచార్యుడు పాండవులతో యుద్ధం చేస్తున్నాడు. సూర్యుడు పడమటి వైపు వెళుతున్నాడు. ధూళి వ్యాపించి సూర్యుడి కాంతి తగ్గసాగింది. యోధులలో కొందరు నిలబడి ఉన్నారు, కొందరు పోరాడుతున్నారు. పారిపోయిన కొందరు తిరిగి వస్తున్నారు, కొందరు విజయం సాధిస్తున్నారు. ఇలా పగలు గడిచిపోసాగింది. సేనడు అలా యుద్ధం చేస్తూ ఉండటాన్ని అర్జునుడు, కృష్ణుడు చూశారు. సాయందేవుడి కోసం ముందుకు వెళ్ళారు. రథమార్గ ప్రమాణంతో కౌంతేయో నిశితై శరై చకారయత్ర పంథానం చకారయత్ర పంథానం యయౌ యేన జనార్దన యయౌ యేన జనార్దన. అర్జునుడు పదునైన బాణాలను ప్రయోగించాడు. రథం ముందుకు సాగటానికి దారి చేశాడు. కృష్ణుడు ఆ మార్గంలోనే రథాన్ని వేగంగా నడుపుతున్నాడు. అప్పుడు అర్జునుడు వెళుతున్న రథ దారిలో నీ సేనలు రెండుగా చీలిపోయాయి. శ్రీకృష్ణుడు ఉత్తమ, మధ్యమ, అధమ మండలాలను ప్రదర్శిస్తూ రథాన్ని నడిపాడు. రథమే ఒక మండలాకారంగా నడుస్తుంది. అర్జునుడు ప్రయోగిస్తున్న బాణాలపై అతని పేరు చెక్కబడి ఉంది. ఆ బాణాలన్నీ కూడా కాలాగ్నితో సమానమై మంచి విశాలమైనవి, వేగంగా వెళతాయి. కొన్ని వెదురుతోనూ కొన్ని ఇనుముతోనూ చేసినవి ఉన్నాయి. అవి అతి భయంకరమైనవి, శత్రువుల ప్రాణాలను హరిస్తాయి. అర్జునుడు రథంపై నిలబడి క్రోశుడు దూరంలో ఉన్నటువంటి శత్రువులపైకి బాణాలన్నీ ప్రయోగిస్తే ఆ బాణాలు అర్జునుడు మరో క్రోశుడు దూరం పోయిన తర్వాత శత్రువులను చంపుతున్నాయి. రథం అంత వేగంగా ముందుకు దూసుకొని వెళ్ళింది. ఆ రోజు కృష్ణుడు రథాన్ని ఏ రోజు నడపలేదేమో, ఎందుకు అంత నడుపుతున్నాడు ఈరోజు తెలీదు. కృష్ణుడు అంత వేగంగా రథాన్ని నడిపాడు.
గరుక్మంతుడు వాయుదేవుడు వంటి వేగంతో రథాన్ని నడిపాడు. సూర్యుడి రథం కానీ, ఇంద్రుడి రథం కానీ, రుద్రుడి రథం కానీ, కుబేరుడి రథం కానీ అలా ముందుకు సాగలేదు. ఏమిటో ఈరోజు విచిత్రంగా నడుపుతున్నాడు కృష్ణుడు. రణభూమిలో మరెవరి రథం కూడా ఇంతకుముందు అలా నడిచినట్లుగా లేదు. ఒక్క అర్జునుడి రథం మాత్రమే అలా మనోభిప్రాయాన్ని అనుసరించి వేగంగా ముందుకు కదిలింది. ఆ గుర్రాలు అటువంటివే. ఇంతవరకు ఒక్క బాణం దాండ్ల మీద తగలలేదు. ఒకవేళ తగిలినా కూడా ఇట్లానేవి. నీళ్లు స్నానం చేసి నీళ్లను ఒళ్ళంతా జరలించుకుంటే ఎట్లా నీళ్లు పడిపోతాయో, తామ్రపత్రం మీద నీళ్లు పడినట్టుగా ఈ గుర్రాల మీద బాణం పడితే అట్లా కింద పడిపోయేదట. అవి దైవదత్తమైనటువంటి గుర్రాలు కదా. రథం కూడా అటువంటిదే. రథం కూడా ఎక్కడా కూడా ఏ బాణంతో, ఏ కత్తితో, ఏ డాలుతో, ఏ బల్లాతో, ఎక్కడ చక్రం కానీ, లేక కూర్చున్నట్టు స్థలం కానీ, సింహాసనం కానీ, ధ్వజం కానీ, కపిధ్వజం, గరుడ ధ్వజం ఏది ఏమయ్యేది కాదు. మిగతావన్నీ ముక్కలు ముక్కలు అవుతూ ఉంటే కృష్ణుడి రథం మాత్రం చిత్రంగా వెళుతూ ఉండేది. ఎవరు ఆ విధమైనటువంటి ఆ కృష్ణుడి రథం నడిపినట్టుగా ఏ దేవత నడపలేదని చెప్పేశారు వ్యాస భగవానుడు. శ్రీకృష్ణుడు రణభూమిలో ప్రవేశించి సేనల మధ్యలో వేగంగా రథాన్ని నడిపించాడు. ఇంతలో రథాల మధ్యలో నిలబడిన ఆ గుర్రాలకు ఆకలు దప్పులు అయ్యాయి. అవి ఎంతో కష్టంగా రథాన్ని లాగుతున్నాయి. పైగా అవి యుద్ధంలో నేర్పుగల అనేక వీరుల చేత శస్త్రాలతో గాయపడి కూడా ఉన్నాయి. అందుచేత మాటిమాటికి అవి విచిత్రమైన మండలగతిలో తిరిగాయి. వేలకు వేలుగా చచ్చి పర్వతాల్లాగా పడి ఉన్నటువంటి గుర్రాలు, ఏనుగులు, రతికులు, సైనికుల మీదుగా అవి పరిగెత్తుతున్నాయి. అంటే ఈ గుర్రాలు ఎట్లున్నాయంటే దీంట్లకు బాణాలేమో గుచ్చుకున్నాయి, గాయాలైనట్టుగా నటిస్తున్నాయి, ఆకలిగా ఉన్నట్టు నటిస్తున్నాయి, దప్పిగా నటిస్తున్నాయి. కానీ కృష్ణుడి రథం ఎట్లా జరుగుతుందంటే మామూలుగా నేల మీద వెళ్ళినట్టుగా గుర్రాలు మీద, ఏనుగుల మీద ఎక్కుకొని వెళుతుందట. అంత స్పీడ్గా వెళుతూ ఉన్నది. వేరే వాళ్ళది వెళ్ళలేదు, అన్నీ పడిపోతాయి కింద. అంత పెద్ద పెద్ద ఏనుగుల మీద గుర్రాలు దాటడం ఏమిటి, ఆ చక్రాలు దాని మీద దొరలటం ఏమిటి, కానీ ఏం కావటం లేదు. పరమాత్ముడు ఉన్నాడు కదా దాంట్లో. పరమాత్ముడి రథం కదా అది. అందువల్ల ఆ గుర్రాలు బాగా అలిసిపోయాయి. రణభూమిలో నెమ్మదిగా నడవసాగాయి. సరిగ్గా ఆ సమయంలో అవంతి సోదరులైన విందాను విందులు సేనలతో వచ్చి అర్జునుడిని ఎదుర్కొన్నారు. అప్పుడు అర్జునుడి గుర్రాలు బాగా అలసిపోయి ఉన్నాయి. విందాను విందులు 60 బాణాలను అర్జునుడి పైకి ప్రయోగించారు. అప్పుడు 7 బాణాలను ప్రయోగించి కృష్ణుడిని కొట్టారు. ఎందుకంటే ఈ గుర్రాలు కొంచెం మందగతిగా వెళుతున్నాయి. ఆ మందగతిగా వెళ్ళేటప్పుడే రెస్ట్ దాళ్ళకి, అంతే చాలు. దానికి ఆకలి దప్పి తీరిపోతుంది కూడా. తర్వాత 100 బాణాలతో గుర్రాలను గాయపరిచి సంతోషించారు. అర్జునుడు వారిని ఎదిరించాడు. అర్జునుడు తీవ్రంగా కోపించి అనువిందుడిపైకి వేగంగా బాణాలను ప్రయోగించాడు. అతడి పాదాలను, భుజాలను, శిరస్సును నరికేశాడు. నరకలసిందే. అలా అనువిందుడు ముక్కలే కింద పడ్డాడు. అప్పుడు విందాను విందులు అనుచరులు తీవ్రంగా కోపించారు. 100 కొద్ది బాణాలను కురిపిస్తూ అర్జునుడిపైకి దాడి చేశారు. అర్జునుడు వారిని వేగంగా చంపేశాడు. అర్జునుడిని చూసి నీ సేనలో ఎంతో భయపడ్డారు. అంతలోనే తేరుకొని అన్ని వైపుల నుండి అర్జునుడిపైకి దాడి చేశాయి. అప్పుడు నీ సేనలు అర్జునుడి అలసిపోయాడని గమనించాయి.
సైంధవుడు దూరంగా ఉన్నాడని తెలుసుకొని పెద్దగా నినాదాలు చేశాయి. అన్ని వైపుల నుండి అర్జునుడిని ఎదిరించాయి. అప్పుడు అర్జునుడు తనను ఎదిరించిన వారందరినీ అడ్డగించాడు. నవ్వుతూ కృష్ణుడితో మెల్లగా అన్నాడు, ఓ కృష్ణ, గుర్రాలు బాణాలు దెబ్బలు తిని బాగా అలసిపోయాయి అనిపిస్తుంది. సైంధవుడు దూరంగా ఉన్నాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి? బ్రూహి కృష్ణ యథాతత్వం, బ్రూహి కృష్ణ యథాతత్వం, త్వం హి ప్రాజ్ఞ తమః సదా, భవన్నేత్ర రణే శత్రూన్, భవన్నేత్ర రణే శత్రూన్, జేష్యంతీక పాండవాగ. నువ్వు మేధావివి. నీ నాయకత్వంలోనే పాండవులు ఈ యుద్ధంలో శత్రువులను గెలుస్తారు స్వామి. ఓ మాధవా, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. గుర్రాలను రథం నుండి విప్పి వాటి గాయాలను మాన్చాలి కదా, ఇప్పుడు ఆ పని చేయాలి అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, పార్థ, నీ అభిప్రాయమే నా అభిప్రాయం, ఈ పనే ముందు చేయాలి అన్నాడు. అర్జునుడు, కేశవ, నేను సకల సైన్యాలకు అడ్డగిస్తాను, నువ్వు ఇక్కడ గుర్రాలకు నీళ్లు త్రాగించన్నాడు. రథం నుండి క్రిందికి దిగి గాంధీవాన్ని పట్టుకొని కొండలాగా నిలబడ్డాడు. అప్పుడు అనేక మంది క్షత్రియులు నేలపై నిలబడి ఉన్నటువంటి అర్జునుడిని చూశారు. ఇదే మంచి అవకాశం అనుకొని పెద్దగా అరుస్తూ అర్జునుడి మీదకి దాడి చేశారు. వారి రథాల మీద వచ్చారు అందరూ. అర్జునుడు కింద నిలబడ్డాడు. వాళ్ళంతా ధనస్సులను లాగుతూ చుట్టూ ఉన్నారు. అర్జునుడి మీద బాణాలు ప్రయోగించారు. ఎట్లా ప్రయోగించారంటే 1, 2, 3 అంతస్తులతో. ఏంటట్లా అంటే కిరీటము ముఖానికి ఒకరు, ఛాతికొకరు, నడుము నుంచి కిందికి ఒకరు, అంటే వేల కొద్ది బాణాలు వచ్చాయి. అంటే మూడు రీతిగా వచ్చాయి. అర్జునుడు చుట్టుముట్టారు. అన్ని వైపుల నుంచి వస్తున్నటువంటి ఆ సేనలన్నిటినీ అర్జునుడు ఒక్కడే అడ్డగించాడు అన్నాడు సంజయుడు. అట్లా అర్జునుడు ఏం చేశాడు? వస్తున్నటువంటి బాణాలను తన యొక్క బాణంతో నేర్పుతో అట్లా చుట్టి వేశాడు. ఒకే చోట నిల్చున్నాడు, ఇట్లా వేశాడు. నాకేమో కనపడుతుంది. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా అన్నాడు, ఓ సంజయ, అర్జునుడు నేల మీదకు దిగాడు కదా, కృష్ణుడు గుర్రాలు బాగోగులను చూస్తున్నాడు కదా, ఇప్పుడు నా సైన్యం అర్జునుడిని ఎందుకు చంపలేదు? చంపచ్చు కదా, మంచి టైం కదా, ఈ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు అని అడిగాడు. ఈయనకి ఎంత బుద్ధి వచ్చింది చూడండి. ఇప్పుడు ఇంకా బుద్ధి రాలే. అర్జునుడిని చంపచ్చు కదా, ఎందుకు చంపలేదు మా వాళ్ళు? కొంచెం నువ్వు చెప్పకూడదా చంపండి అని? ఓ మహారాజా, అర్జునుడు నేలపై నిలబడి రథాలపై ఉన్న రాజులందరితోనూ పోరాడుతున్నాడని చెప్తున్నాను కదా, వినపడటం లేదా మీకు? అతడు ఒంటరిగానే అందరినీ అడ్డగించాడు అంటున్నాను కదా, చంపచ్చు అని మీరంటున్నారు. అసలు చచ్చేవాళ్ళు మనవాళ్లే, అది తెలుసా? అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా మాట్లాడుకుంటున్నారా? ఈ మధ్యలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అర్జునుడు కృష్ణుడు మాట్లాడుకుంటూ అర్జునుడు బాణాలు ప్రయోగిస్తున్నాడు చుట్టూ ఉండే వాళ్ళతో. అట్లా చేస్తున్నాడా? అర్జునుడు అంత గొప్పనా? అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, ఈ యుద్ధ భూమిలో గుర్రాలకు సరిపోయేంత నీరు లేదు, అవి నీళ్లు త్రాగాలనుకుంటున్నాయి, కానీ వీటికి స్నానం చేయాలని కూడా లేదు. ఇదమస్తీత్య సంభ్రాంతక, ఇదమస్తీత్య సంభ్రాంతక, బ్రువన్నస్త్రేణ మేధినిం, బ్రువన్నస్త్రేణ మేధినీం, అభిహత్యార్జున చక్రే, అభిహత్యార్జునశ్చక్రే, వాజిపానం సరః శుభం, వాజిపానం సరః శుభం. అప్పుడు అర్జునుడు
ఇదిగో నీరుంది అంటూ నిశ్చింతంగా ఒక అస్త్రాన్ని నేల మీదకు ప్రయోగించాడు. గుర్రాలు నీరు త్రాగటానికై ఒక చక్కని మంచి సరస్సును నిర్మించాడు. అక్కడక్కడికే ఒక సరస్సును నిర్మించాడు. ఆ సరస్సు హంసలతోనూ కారండవాలతోనూ నిండి ఉంది. అక్కడ చక్రవాకాలు తిరుగుతున్నాయి. ఆ సరస్సు విశాలంగా ఉంది. ఆ యుద్ధ భూమిలోనే చూడండి, అంత పెద్ద యుద్ధ భూమి అని అర్థం. అందుకే కురుక్షేత్రం ఎన్నుకున్నారు వాళ్ళు. చిన్న స్టేడియం కాదు, 1000 స్టేడియంలు ఉంటే అట్లా ఒక యుద్ధ భూమి అది. ఒక సరస్సు ఉంటే మామూలుగా మామూలు ఒక చెరువులాగా, చిన్న చెరువు. అందులో జలం నిర్మలంగా ఉంది. అందులో వికసించిన తామరాలు ఉన్నాయి. చూడసారు. కూర్మమత్స్య గణాకీర్ణం అగాధం ఋషి సేవితం ఆగచ్చన్నారద ముని దర్శనార్థం కృతం క్షణాత్. దాని నిండా తాబేళ్ళు, మత్స్యాలు ఉన్నాయి. అది లోతుగా ఉంది. వేరే ఋషులు దానిని సేవిస్తున్న ఋషులు వేరే ఉన్నారు అక్కడ. క్షణకాలంలో నిర్మించబడిన ఆ సరస్సును చూడాలని నారద మహర్షి వచ్చాడు అక్కడ. అర్జునుడు విశ్వకర్మలాగా అద్భుత కర్మలు చేస్తాడు. అతడికి ఆ శక్తి ఉంది అర్జునుడికి. విశ్వకర్మ ఏం చేస్తాడో అటువంటి శక్తి అర్జునుడికి ఉన్నది. కేవలం బాణాలతో చేసేశాడు. అర్జునుడు బాణాలతోనే అక్కడొక ఇంటిని కూడా నిర్మించాడు. అవన్నీ వెదురు బాణాలు. బాణాలతోనే స్తంభాలు నిర్మించాడు. దానిపై కప్పు కూడా బాణాలతోనే నిర్మించాడు. తతః ప్రహస్య గోవిందక సాధు సాధ్విత్యథా బ్రవీత్ శరవేష్మని పార్థేన కృతే తస్మిన్ మహాత్మనా. శ్రేష్ఠుడైన అర్జునుడు అలా బాణగ్రహాన్ని నిర్మించగానే కృష్ణుడు నవ్వుతూ బాగు అంటూ అర్జునుడిని అభినందించాడన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 100వ అధ్యాయం. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, అర్జునుడు యుద్ధభూమిలో సరస్సును నిర్మించాడంటే శత్రుసేనను తరిమి కొట్టి బాణాలతో ఇల్లు నిర్మించాడు. దాన్ని శ్రీకృష్ణుడు మెచ్చుకున్నాడు. శత్రుసేనను తరిమి కొడుతూ ఈ పని చేశాడండి. తీరిగ్గా చేయలేదు. కృష్ణుడు రథం నుండి వేగంగా క్రిందికి దిగి బాణాలతో గాయపడిన గుర్రాలను విడిపించాడు. ఆయన హస్తము తగులుతూనే గుర్రాలకి ఇంకేం గాయాలు ఉంటాయండి. అంతకుముందు ఎప్పుడూ చూడని ఆ సన్నివేశాన్ని సిద్ధులు, చారణులు, సైనికులందరూ చూశారు. కృష్ణార్జునును మెచ్చుకున్నారు. అర్జునుడు భూమి మీద నడుస్తూ యుద్ధం చేస్తుంటే మహారథులు ఎవరూ అతడిని అడ్డగించలేకపోయారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.